నిన్న మొన్నటి వరకు వణికించిన రోణు తుఫాన్ పోయి మండే ఎండలతో రోహిణి కార్తె వచ్చేసింది. ఈ మార్పులతో సూర్యుడు నిప్పులు కురిపిస్తున్నాడు. ఉదయం 7 గంటల నుంచే భానుడు ప్రతాపం చూపిస్తుండటంతో ప్రజలు బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. రానున్న 3 రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా తీవ్ర వడగాల్పులు వీస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. రోహిణి కార్తెలో రోళ్లు కూడా పగిలేటంత ఎండలుంటాయంటారు. సరిగ్గా అలాంటి ఫీలింగే తెలుగు రాష్ట్రాల్లో ఉంది. వడగళ్ల వాన, తుఫాన్ తర్వాత మళ్లీ ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. కరీంనగర్ జిల్లాలో ఉష్ణోగ్రతలతో పాటు వడగాల్పులు కూడా ఎక్కువగా ఉండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పారిశ్రామిక ప్రాంతమైన రామగుండం అగ్నిగుండాన్ని తలపిస్తోంది. ఎండ తీవ్రత, వడదెబ్బతో జిల్లాలో నెల రోజుల్లోనే 180 మందికి పైగా మృతి చెందారు. ఏదైనా పనులుంటే ఉదయం 8 గంటలు 9 గంటల వరకే ఈ పనులన్నీ చేసుకుంటున్నారు. మళ్ళీ మధ్యాహ్నం ఏందనంటే మొత్తం రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారి అసలు బయటికి వెళ్ళలేని పరిస్థితి ఉంది. సాయంత్రం మళ్ళీ 6 గంటల తర్వాతనే ప్రజలు బయటకు వస్తున్నారు. ఈ 3 రోజుల నుంచి ఈ పరిస్థితి ఇంకా ఘోరంగా ఉన్నది. బాగా ఎండలున్నాయి. 2 రోజులుగా నల్లగొండ జిల్లాలో గతంలో కంటే ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో పని ఉంటే తప్ప జనం బయటికి రావాలంటే వణికిపోతున్నారు. వేసవి తాపం నుంచి కాపాడుకునేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఏపీ రాజధాని విజయవాడలోనూ మళ్లీ ఎండలు మండిపోతున్నాయి. ఉదయం నుంచే వీస్తున్న వడగాలులకు జనం అల్లాడిపోతున్నారు. బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు. అత్యధిక ఉష్ణోగ్రతలతో విజయవాడ అగ్నిగుండంగా మారింది. భానుడి ప్రతాపానికి తూర్పుగోదావరి జిల్లా ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. రాజమండ్రి, కాకినాడలో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో జనం బయటకు రావడానికి సాహసించడం లేదు. రోడ్డుపై విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసులు, భవన నిర్మాణ కూలీల ఇబ్బందులు వర్ణనాతీతంగా మారాయి. అనంతపురం జిల్లాలో ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పెరిగిపోవడంతో ప్రజలు బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు. ఇప్పుడు మేము మార్నింగ్ 9 to 1 o'clock అంటే ఇప్పుడు 1 o'clock టైంలో క్లాసెస్ వదులుతున్నారు. సో మాకు అంటే 1 o'clockకి వెళ్ళడానికి కొంచెం ఎండగానే ఇబ్బందిగానే ఉంటుంది. తుపాను వల్ల గత వారం వాతావరణం కాస్త చల్లబడినా 3 రోజుల నుంచి ఎండలు మండిపోతున్నాయి. చలివేంద్రాలు, ఉచిత మజ్జిగ ఇస్తామంటూ ప్రభుత్వం ఆర్భాటంగా చేసిన ప్రకటనలు ఎక్కడా ఆచరణకు నోచుకోవడం లేదు. మరోవైపు ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో ఆదివారం అత్యధికంగా 52 డిగ్రీలు నమోదు కాగా సోమవారం 51.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రామగుండంలో 45, భద్రాచలం, ఖమ్మం, హనుమకొండలో 44 డిగ్రీలు, హైదరాబాద్లో 40.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.